హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానిఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారండి. సో ఒక ఇంటర్వ్యూలోకి వెళ్తే ఎస్ఏపీ సెంట్రల్ ఫైనాన్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అని చెప్పి అడిగారంట. దానికి సంబంధించి ఈరోజు నాకు కాల్ చేసి అడగడం జరిగింది. సార్, ఎస్ఏపీ సెంట్రల్ ఫైనాన్స్ గురించి ఒక ఓవర్వ్యూ ఇవ్వండి అండ్ ఒక వీడియో తయారు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో కాబట్టి దీనికి సంబంధించిన ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం, మంచి వీడియోస్ కోసం ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్ చానిఎస్కే ఇన్ఫోటెక్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు డైరెక్ట్గా నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఎస్ఏపీ S4 హనాలో మనకి సెంట్రల్ ఫైనాన్స్ అనే ఒక డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఉంది. దీని గురించి మీకు డిస్కస్ చేయబోతున్నాను. అండ్ క్లయింట్ ఉన్నాడండి, ఒక క్లయింట్ ఉన్నాడు, S4 హనా సిస్టంలో ఉన్నాడు. అలాగే అతనికి మూడు చోట్ల 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. యూఎస్ఏలో కంపెనీ కోడ్ ఉంది, ఇండియాలో కంపెనీ కోడ్ ఉంది, జర్మనీలో కంపెనీ కోడ్ ఉంది. సో ఇండియాలో ఉన్న కంపెనీ కోడ్ ఈసీసీ సిస్టంలో ఉంది. అలాగే యూఎస్ఏ కంపెనీ కోడ్ ఈసీసీ సిస్టంలోనే ఉంది. అలాగే జర్మనీలో ఉన్న కంపెనీ కోడ్ ఆరికిల్లో ఉంది. అంటే ఇక్కడ క్లయింట్ మల్టిపుల్ సిస్టమ్స్ని యూస్ చేస్తున్నాడు. ఒకటి ఎస్ఏపీ ఈసీసీ సిస్టమ్, నాన్ ఎస్ఏపీ సిస్టమ్ కూడా యూస్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు క్లయింట్ ఏం డిసైడ్ చేసుకున్నాడంటే, ఇప్పుడు ఇమీడియట్గా నేను ఆరికిల్ నుంచి ఎస్ఏపీలోకి కన్వర్ట్ అవ్వడం కొంచెం అంత టైం ఎక్కువ పడుతుంది. సో అలాగే మనకి ఈసీసీ నుంచి S4 హనాలోకి కూడా కన్వర్ట్ అవ్వడం కూడా కొంచెం టైం పడుతుంది అన్నప్పుడు ఇక్కడ మనకి ఎస్ఏపీ S4 హనా అనేది వీళ్ళు ఎక్కడైతే మనకి హెడ్ ఆఫీస్ ఉందో అక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. ఓకే, సో మరి ఇక్కడ నాన్ ఎస్ఏపీ సిస్టమ్ ఉంది, అలాగే ఈసీ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి క్లయింట్కి ఎవరైతే హెడ్ ఆఫీస్లో కూర్చున్న ఒక సిఎఫ్ఓ, గ్లోబల్ సిఎఫ్ఓ ఏమంటాడంటే, నాకు మొత్తం రిపోర్టింగ్, కన్సాలిడేషన్ రిపోర్టింగ్ మూడింటికి సంబంధించిన కావాల్సి ఉంది, కాబట్టి నాకు గ్రూప్ రిపోర్టింగ్ ఇవ్వండి అన్నప్పుడు వీళ్ళందరూ కూడా యూఎస్ఏ నుంచి వీళ్ళు ఒక రిపోర్ట్స్ పంపించారు ఎక్సెల్ షీట్లో. అలాగే జర్మనీ నుంచి పంపించారు. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. అండ్ ఇప్పుడు నేను సెంట్రల్ పేమెంట్స్ చేద్దాం అనుకుంటున్నాను మూడిట్లకి, ఇది కూడా లేదు. అలాగే కన్సాలిడేషన్ చేద్దాం అనుకుంటే దాంట్లో కొన్ని మిస్టేక్స్ కనపడుతూ ఉన్నాయి. మూడిట్లకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ మూడింటికి సంబంధించిన వెండర్స్ కొన్ని డూప్లికేట్స్ ఉన్నాయి, కొన్ని కస్టమర్స్ కానీ ఈ మాస్టర్ డేటా కొంచెం సిమిలర్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఏం చేయాలి అనే ఒక ఆప్షన్లోకి వస్తే మనకి ఎస్ఏపీ S4 హనా సెంట్రల్ ఫైనాన్స్, మనకి S4 హనాలో డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనమాట. సిఫిన్ అంటారు. ఈ సిఫిన్ ఏంటంటే మీరు సెంట్రల్ పేమెంట్స్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంటే మూడింటికి సంబంధించి మనం గ్రూప్ పేమెంట్స్, సెంట్రల్ పేమెంట్స్ చేయొచ్చు, అలాగే కన్సాలిడేషన్ రిపోర్ట్స్ ఇవ్వచ్చు, అలాగే గ్రూప్ రిపోర్టింగ్ ఇవ్వచ్చు, అలాగే ట్యాక్స్ రిపోర్ట్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ క్రెడిట్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇన్ని విధాలుగా ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ 3 కంపెనీ కోడ్ సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాన్ని రిప్లికేట్ చేసి మనకి S4 హనాలో ఉన్న సెంట్రల్ ఫైనాన్స్ లో మనం ఏసీ డోకాలో స్టోర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 3 ఈసీసీ డేటా, ఈసీ సంబంధించిన టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్లో నుంచి డేటా అనేది మనకి ఏసీ డోకా యూనివర్సల్ జర్నల్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. అంటే సింపుల్గా మాట్లాడితే SLT అలాగే మనకి మాస్టర్ డేటా గవర్నెన్స్, ఈ 2 టూల్స్ ద్వారా, అంటే SLT రిప్లికేషన్ సర్వర్స్ అనమాట. ఈ సర్వర్స్ ద్వారా, రెండిట్ల ద్వారా మనం ఈ నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటాని అలాగే ఈసీసీలో ఉన్న డేటాని S4 హనాలోకి సెంట్రల్ ఫైనాన్స్లోకి మూవ్ చేయటం మూలంగా మనకి రిపోర్ట్స్ అనేవి ఈజీగా జనరేట్ అవుతాయి. అంటే రిప్లికేషన్ చేయటం అంటే ఈ సోర్స్ సిస్టమ్ నుంచి టార్గెట్ సిస్టమ్కి రిప్లికేట్ చేయటం అనమాట. అంటే ఈసీసీ నుంచి S4 హనా సెంట్రల్ ఫైనాన్స్లోకి రిప్లికేట్ చేయాలంటే SLT సిస్టమ్ ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్ అలాగే మాస్టర్ డేటా గవర్నెన్స్, ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డేటా వచ్చేటప్పటికి S4 హనా ఏసీ డోకాలో స్టోర్ అవుతుంది. కాబట్టి మనకి రిపోర్టింగ్ అనేది చాలా సింప్లిఫై అవుతుంది. అంటే సోర్స్ సిస్టమ్ నుంచి టార్గెట్ సిస్టమ్కి డేటాని మనం రిప్లికేట్ చేయొచ్చు ఈ సెంట్రల్ ఫైనాన్స్ ద్వారా. దీని ద్వారా మనకి గ్రూప్ రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది, మంత్ ఎండ్ అనేది క్లోజింగ్ చాలా ఈజీ అవుతుంది. అలాగే మనకి క్లయింట్ వితౌట్ డిస్రప్టింగ్ సిస్టమ్ డిస్రప్ట్ చేయకుండా మనకి అంటే ఈసీసీ నుంచి S4 హనాలోకి మారకుండా, ఆర్కిల్ నుంచి S4 హనాలోకి మారకుండా ఒకే సిస్టమ్ ద్వారా, అంటే సెంట్రల్ ఫైనాన్స్ ద్వారా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అనమాట. కాబట్టి అందరికీ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ప్రాక్టికల్గా మనకి దీనికి సంబంధించిన కోర్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ లేదు. వెరీ సూన్ దీనికి సంబంధించి మనం ప్లాన్ చేద్దాం. అండ్ మీరు కనుక మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ చానిఎస్కే సైనింగ్ ఆఫ్. SK Infotech app. Daily free SAP materials, real-time content and notes. Available on Google Play. At Pills, download now.
ఫ్రీ SAP మెటీరియల్స్, రియల్ టైమ్ కంటెంట్ మరియు నోట్స్ గూగుల్ ప్లేలో అందుబాటులో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.